వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మగవాణ్ణి అయి ఉండి ఒక ట్రాన్స్జెండర్ పై పోటీ చేయడం ఇష్టం లేక విత్డ్రా చేసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. రాజనాల శ్రీహరి పోటీ చేస్తే సమకాలీకులపై పోటీ చేయాలి తప్ప ఒక ట్రాన్స్జెండర్ పై పోటీ చేయను అని అన్నారు. దీంతో రాజనాల శ్రీహరి వ్యాఖ్యలపై బీఎస్పీ అభ్యర్థి చిత్రపు పుష్పి తలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులకు అమ్ముడిపోయిన రాజనాల విత్డ్రా చేసుకుని తనపై దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తక్షణమే రాజనాల శ్రీహరి క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. బహుజన్ సమాజ్ పార్టీ మరి రాజనాల శ్రీహరి నీకు సిగ్గు శరం ఉందా? మా లాంటి వ్యక్తుల్ని కించపరుస్తూ మా మీద ప్రెస్ మీట్లో పెట్టింది ఇప్పుడే మాకు తెలిసింది. లోపలికి వెళ్ళి మా సింబల్ని కనుక్కొని బయటికి వచ్చిన తరుణంలో ఆ నిమిషంలో మరి నువ్వు ఎంతమందికి అమ్ముడు పోయావు? తెలంగాణ ప్రజలారా మీరు ఒకటి గమనించాలి. ఒక ట్రాన్స్జెండర్గా నన్ను కించపరుస్తూ, నన్ను అవమానపరుస్తూ, నన్ను చాలా వ్యతిరేకిస్తూ మాటలు మాట్లాడిండు రాజనాల శ్రీహరి. డాక్టర్ అంబేద్కర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక స్టేట్ నేషనల్ పార్టీలో నాకు ఈ అవకాశం ఇచ్చారు. నీకు తెలియదా? మరి నువ్వు రెబెల్గా వేసిన వ్యక్తివి, బీఆర్ఎస్ మద్దతు వ్యక్తివి నువ్వు. మరి మాలాంటి వ్యక్తులపైన పోటీ చేయకుండా నేను మగవాడిని, ఒక ట్రాన్స్జెండర్ వేసింది, ఆమెకు నేను పోటీగా వెళ్ళలేను అనడానికి నీకేమాత్రమైన సిగ్గుశరం అనిపించట్లేదా?